అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ. అదే అండి బొంగులో చికెన్ అండ్ బొంగులో చికెన్ బిర్యానీ వీడియో అన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, పార్ట్ 1 అరకు వ్లాగ్లో చెప్పాను కదా. సో నేను అక్కడ అరకు వెళ్ళినప్పుడు నేను ఈ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ టేస్ట్ చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్యాంబూ ఫ్లేవర్. సో నేను అక్కడి నుంచి బ్యాంబూ స్టిక్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఫస్ట్ టైం నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేశాను ఈ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ. సో ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. ఒక్కసారి నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ముందుగా నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇది పచ్చి ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ అంటారు కదా అదనమాట. సో పచ్చిది. సో ఈ టేబుల్ స్పూన్తోని కొలతలు అనమాట. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కారం, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అంటే మీరు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే మీరు 4 అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్ది అనమాట. అండ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. సో ముందుగా అయితే నేను ఫస్ట్ అయితే ఈ చికెన్ అయితే పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకున్నానండి నీట్గా. తర్వాత అయితే ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందన్నమాట. సో అందుకే నేను ఇలా 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, ఇదేమో చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను 2 ఎవరెస్ట్ బ్రాండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా యూజ్ చేశాను. మీ ఇష్టం, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉన్న యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇది ఇక్కడేమో ఇంకొక సేమ్ టేబుల్ స్పూన్తో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అనమాట. సో ఇవి 2 యాడ్ చేసేసుకున్నాక నెక్స్ట్ నేను పచ్చిమిర్చి ఆల్రెడీ ముక్కలుగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను, అవి కలిపేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ లెమన్ ఇలా పిండేసుకొని వీటిలన్నిటినీ ఇంకా మ్యారినేషన్ చేసేసుకోవడమే అనమాట. సో ఇలా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ కలిపేసి మ్యారినేషన్ చేసుకొని ఇదంతా ఇలా మ్యారినేషన్ అయిపోయాక దీన్ని ఒక ½ an hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. బయటనే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఈ మసాలా అంతా మంచిగా ముక్కలకి పట్టిద్ది అనమాట. ఈ ముక్కలన్నిటికీ మంచిగా ఈ మసాలా మొత్తం పీల్చుకునిద్ది ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా ఆ కూలింగ్కి. అందుకని నేను ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ కోసం బాస్మతి రైస్ ఇక్కడ మాకు 1.5 గ్లాస్ వచ్చాయి కదా. సో మిగతా 1.5 గ్లాస్ నార్మల్ రైస్, మసూరా రైస్ తీసుకున్నాం. సో ఓన్లీ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 మిక్స్ చేసుకుంటే బిర్యానీ మంచిగా ఉంటుందని మేము ఇలా 2 మిక్స్ చేసామన్నమాట. సో ఇలా దీంతో 3 గ్లాసెస్ అయితే వచ్చాయి. సో దీంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంటే ఇది బిర్యానీకి మసాలా కలుపుకోవాలన్నమాట. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ, ఆకు, లవంగాలు అన్నీ కలిపి పెట్టుకున్నాను. అవన్నీ కలిపేసుకొని కొంచెం కారం, ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అనమాట. అంటే ఆల్రెడీ మనం చికెన్లో కలుపుకున్నాం కదా, జస్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, జస్ట్ చిటికెడు, కొంచెం పచ్చి ధనియాల పొడి, పసుపు, ఉప్పు కొంచెం లైట్గా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో క్వాంటిటీకి తగ్గట్టుగా మనం కలుపుకున్నాం. సో ఇక్కడ అన్నీ లైట్గా రైస్ని ఇలా మసాలా పట్టించేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం పొయ్యి వెలిగించడం పెద్ద టాస్క్ అండి. ఇక్కడ మేమైతే ఈ పొయ్యిని వెలిగించడానికి చాలా కష్టపడ్డాం. కర్పూరం వేసి అన్నీ వేసి లాస్ట్కి ఫైనల్గా అయితే మా పొయ్యి అయితే మంచిగా మండుకుంది. సో ఇలా వెలిగించేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్, ఆ బియ్యం రెండింటిని మేము ఇలా బ్యాంబూ స్టిక్స్లో నింపేస్తున్నాం అనమాట. మాకు 2 పెద్ద బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి. ఈ 2 మేము చికెన్ బిర్యానీకి యూజ్ చేసాం. ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి 2 వేసుకొని ఒక 2 స్పూన్స్ ఫస్ట్ వచ్చేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 గరిటెలు ఇలా నేను చికెన్ వేసుకున్నాను. ఫస్ట్ బ్యాంబూ స్టిక్లో 2 గరిటెలు వేసుకున్నాక నెక్స్ట్ ఈ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో
మనం మసాలా కలిపి పెట్టుకున్న బాస్మతి బియ్యం అది యాడ్ చేసుకోండి. అంటే ఫస్ట్ కొంచెం చికెన్, నెక్స్ట్ కొంచెం బియ్యం అలా యాడ్ చేసుకుంటూ 2 లేయర్స్ లాగా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద స్టిక్ ఏం కాదండి, మీడియం సైజ్ స్టిక్ అనమాట. సో ఎక్కువ పోసినా ఉడకదని చెప్పేసి ఇలాగ పెట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 గరిటెలు, ఒక గరిటె చికెన్, ఇంకో గ్లాస్ బియ్యం అయితే అంటే తల కొట్టినట్టు పోసుకోండి. ఎక్కువ అంటే మీరు చూసుకోండి, అంటే మనకు ఒక పావు వంతు ఖాళీగా అయితే ఉండాలి బ్యాంబూ స్టిక్. సో ఇలా ఈ క్వాంటిటీ వరకు పోసుకొని నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. అంటే మనం ఆ గ్లాస్తో కొలుచుకున్నాం కదా, 1.5 పోసాం రైస్ ఇప్పుడు మనం, అందుకని నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. కొంచెం వాటర్ ఎక్కువ అయినట్టు అనిపించి కొంచెం వాటర్ అయితే తీసేసి ఈ స్టిక్లో పోసాను. కొన్ని వాటర్ జస్ట్ అందులో తీసేసి ఇంకో స్టిక్ ఉంది కదా బిర్యానీ స్టిక్, అందులో పోసేసాను ఆ బ్యాంబూ స్టిక్లో. సో దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ లేయర్ ఏమో చికెన్, నెక్స్ట్ ఏమో బియ్యం రైస్. ఈ రైస్ పోసాక మళ్ళీ చికెన్, మళ్ళీ రైస్, నెక్స్ట్ వాటర్. సో ఈ ప్రాసెస్లో మనం మంచిగా ఈ బ్యాంబూ స్టిక్ని ఫిల్ చేసుకొని పైన అయితే మనం క్లోజ్ చేయడానికి మేము ఇక్కడ ఇస్తరాకులు వాడాము. ఇస్తరాకులు అంటారు కదా, ఆ ఇస్తరాకులు అయితే మాకు దొరికినవి అవే వాడాము. మీకు అరిటాకు అవైలబుల్గా ఉంటే ఇంకా పచ్చి అరిటాకు పెట్టుకోండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకి మెయిన్ ఈ బ్యాంబూ లోపల ఇది ఉంది కదా, ఆ బ్యాంబూ మెయిన్ ఆ బ్యాంబూ ఫ్లేవర్ కోసమే అనమాట ఈ బ్యాంబూ స్టిక్లో. అండ్ ఇంకొకటి మాకు చిన్న బ్యాంబూ స్టిక్ ఉంది, అందులో మిగిలింది కదా చికెన్ కర్రీ, ఆ చికెన్ కర్రీ అంతా పెట్టేసాం. ఓన్లీ బ్యాంబూ చికెన్. ఈ రెండిటికేమో బ్యాంబూ బిర్యానీ, ఇంకో చిన్న స్టిక్లో ఓన్లీ బ్యాంబూ చికెన్ అనమాట. సో ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో పెట్టేసాం అనమాట. సరిపోయింది, ఇది చిన్న స్టిక్కే, అందుకే ఆ కొంచెం మిగిలింది కదా ఆ చికెన్ అంతా ఇందులో పెట్టేసాం అనమాట. సో ఇలా నింపేశాక ఈ స్టిక్ని ఇందులో వాటర్ని అయితే అసలు యాడ్ చేయకండి. మేము కొంచెం ఆయిల్ వేసాం, ఒక 2 టేబుల్ స్పూన్లు అంతే. బిర్యానీలో మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి, ఈ చికెన్లో అయితే వాటర్ యాడ్ చేసుకోకండి. ఇలా మసాలాలన్నీ నింపేశాక పైన మేము ఇస్తరాకులతో అయితే క్లోజ్ చేసేసాం. మీకు అరిటాకు అవైలబుల్గా ఉంటే దాంతో క్లోజ్ చేసుకోండి. సో ఇలా మనం పొయ్యి మంటించుకున్న తర్వాత ఈ స్టిక్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా వాలుగానే పెట్టాలి. ఎందుకంటే ఇలా ఆ లోపల ఉన్న వాటరు అవన్నీ బయటికి రాకుండా ఇలా స్లాంట్గా అయితే పెట్టండి, ఏదైనా సపోర్ట్ తీసుకొని. సో మేము ఇక్కడైతే ఈ రాళ్ళు ఇలా పెట్టేసి ఆ సపోర్ట్తో మేము ఇలా స్లాంట్గా అయితే పెట్టేసామన్నమాట 3. ఫస్ట్దేమో బ్యాంబూ చికెన్, మిగతా 2 బ్యాంబూ చికెన్ బిర్యానీ. సో ఇవన్నీ ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఇంకా మనం 1.5 అవర్ హై ఫ్లేమ్లో ఫస్ట్ కొంచెం సేపు, నెక్స్ట్ మిగతా ½ an hour లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే. మధ్యలో మనం వీటిల్ని చూసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక సైడ్ బ్లాక్ అయిపోయాక స్టిక్ నెక్స్ట్ సైడ్కి తిప్పించి మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. మంచిగా కాలేలాగా చూసుకోవాలి. ఇలా 2 వైపులు కాలేంత వరకు వెయిట్ చేయాలి. మాకైతే ఈ ప్రాసెస్ 1.5 hour పట్టింది. సో ఇలా మొత్తం ఇలా కాలే వరకు చూడండి, ఒక సైడ్ మొత్తం పచ్చిగా అయింది కదా, ఇంకో సైడ్ మేము క్లాత్ పట్టుకొని ఇంకో సైడ్ చాలా వేడి వచ్చేస్తుంది అంటే మంట వల్ల. సో మేము ఆ క్లాత్ని యూజ్ చేసి నెక్స్ట్ వైపుకి తిప్పుకున్నాం అనమాట. సో ఇలా 20 minutes అలా ఒక 20 minutes ఉడికించుకున్న తర్వాత మిడిల్లో ఒకసారి ఓపెన్ చేసి చూసామన్నమాట. ఓపెన్ చేసి చూసినప్పుడు అంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంత రైస్ ఉడికింది, చికెన్ ఉడికిందా లేదా, కొంచెం పచ్చిగా ఉందా, అలాగా టేస్ట్ చేసుకోవచ్చు. మనం ఆ పైన మనం ఆకులు పెట్టాం కదా, అది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది లాగేయంగానే. సో అప్పుడు మనం గరిటె యూజ్ చేసి ఏదైనా సన్నగా పట్టే కర్రతో అయినా యూజ్ చేసుకోవచ్చు, మనం గరిటె ఉంటుంది కదా ఇంట్లో, వాటితో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మేము ఇలాగైతే టెస్ట్ చేసేసాం. చూడండి ఇక్కడ రిమూవ్ చేశాక ఇది అయితే బిర్యానీ అనమాట. చూడండి మాకు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ప్లస్ అక్కడ కొంచెం రైస్ని ఇలా అంతా కలిపి చూసాము. ఇక్కడ 80% కుక్ అయింది, ఇంకా మాకు 20% కుక్ అవ్వాలి. సో అందుకే మళ్ళీ మేము క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 20 minutes అయితే అలా ఉడికిచ్చేసాం. ఆ మంట ఉంటుంది కదా, ఆవిరితోనే ఉడికిపోయిందనమాట. సో నెక్స్ట్ అయితే బ్యాంబూ చికెన్ని ఫస్ట్ తీసేసాం, ఎందుకంటే చికెన్ ఫస్టే ప్రిపేర్ అయిపోయింది. ఆ బిర్యానీ కంటే ముందు బ్యాంబూ చికెన్ ప్రిపేర్ అయిపోయింది. అసలు ఎంత యమ్మీగా అనిపించిందో. బ్యాంబూ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుందండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది బ్యాంబూ ఫ్లేవర్. మనం నార్మల్గా చేసుకునే దానికంటే ఈ బ్యాంబూలో చేసిన ఫ్లేవర్ అయితే అసలు ఆ టేస్ట్లోనే అర్థమైపోతుంది. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది, బాగా ఉడికింది.
నెక్స్ట్ బిర్యానీ స్టిక్స్ అయితే తీసేసాం. చికెన్ తీసిన ఒక 15 మినిట్స్కి బిర్యానీ స్టిక్స్ని తీసేసాం. అలా పైది ఓపెన్ చేశాక ఇలా మనం ఒక గిన్నెలోకి మనం మొత్తం బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. బిర్యానీ మాకు కొంచెం ఒక 90% కుక్ అయింది. కొంచెం బియ్యంగా అనిపించింది. మీరేంటంటే మీరు వాటర్ క్వాంటిటీ గ్లాస్కి తగ్గట్టు కొలిచి పోసుకోండి. అంటే మీకు ఒక 2 గ్లాసులు బియ్యం పోస్తే దానికి 2 గ్లాసులు వాటర్ అలాగా మంచిగా పోసుకోండి. మాకు ఓకే బాగానే కుక్ అయింది, బట్ ఒక 10% మాత్రమే కుక్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది బిర్యానీ మాత్రం. బట్ చికెన్ అయితే బాగా వచ్చిందండి. బిర్యానీ టేస్ట్ కూడా అయితే మంచిగా అనిపించింది. ఓకే తినచ్చు, కానీ ఇంకొంచెం కుక్ అయి ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. సో ఫైనల్లీ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చింది, టేస్టీగా. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్.